అందరికీ నమస్కారం. నేను మీ సృష్టి శేషగిరి అస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకి ఉగాది మిథున రాశి మాసాలను చెప్పబోతున్నాను. ఈ రాశి వారికి ఆదాయం చూస్తే 14, వ్యయం చూస్తే 2గా ఉంది. వీరికి రాజ్యపూజ్యం 4, అవమానం 3గా కనిపిస్తుంది. అయితే వీరికి ఈ సంవత్సరం అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీరికి గురువు ఆదాయం ఇచ్చిన అవి ఏదో రూపంలో ఖర్చుల రూపంలో ధనం నిలవకుండా ఉంటుంది. అయితే కొంతలో కొంత వీరు చెప్పుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే వీరు మంచి వినియోగం చేసుకుంటారు ధనాన్ని. ముందుగా నేను చెప్పడం వల్ల మీరు ఏం చేయగలుగుతారంటే ధనం ఖర్చు అవుతుంది అని ఎప్పుడైనా చెప్పినప్పుడు దాన్ని వేస్టేజ్గా పోయే కంటే ఆ ధనాన్ని యూస్ఫుల్గా ఖర్చు పెట్టండి. ఈఎంఐలు కాదు వేసుకోండి, లేదా ఎల్ఐసిలో మంచి లాంగ్ టర్మ్ పాలసీస్ తీసేసుకోండి. మనీ బ్యాక్, క్యాష్ బ్యాక్ పాలసీలాగా ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అప్పుడు మీకు కొంతకాలానికైనా ఆ ధనం రిటర్న్ వస్తుంది. అదే పనికిరాని వస్తువుల మీద పెట్టారనుకోండి, అది వృధా అవుతుంది. ఈ విధంగా మీరు ఈ సంవత్సరం ఇల్లు కొనే అవకాశం ఉంది, ఇల్లు కట్టుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికి. ఎందుకంటే గురువు సంచారం ఇటు వృషభంలో అటు మిథునంలో ఏకకాటిగా కొద్ది 3 నెలలు అటు 4 నెలలు ఇటు ఈ గురు సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ గురు సంచారం వలన వీరికి ఆర్థికమైన అప్స్ అండ్ డౌన్స్ చాలా జరుగుతుంటాయి వీరి జీవితంలో. ఈ సంవత్సరం అంతా ఆర్థిక పరంగా కాస్త వచ్చింది చేతికి అంటే మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ డౌన్ అయిపోతుంటుంది. ఆర్థిక పరిస్థితి రావడం పోవడం ఎక్కువగా ఉంటుంది ఖర్చు. అయితే వీరు ఏం చేయాలంటే వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకుంటే దాన్ని వీరు చాలా మంచిగా దాచిపెట్టుకోగలరు. అయితే వీరికి సంతానానికి వివాహాన్ని ఖర్చుల నిమిత్తం, సంతానానికి ఉన్నత విద్యా నిమిత్తం, విదేశీయాల నిమిత్తం వీరు అధికంగా ఈ సంవత్సరం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏదైతే వీరు ఒక మంచి పనులకి వీరు ఖర్చు చేస్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం విషయం కూడా వీరు జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరంలో ఈ మిథున రాశి వారు ఆరోగ్యము కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. షుగరు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలా ఒబేసిటీ వల్ల మోకాళ్ళ నొప్పులు, ఇటువంటి దీర్ఘకాలికమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. విదేశీయాలను వీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. గౌరవ మర్యాదలు మీకు దక్కిన మీకు ఏదో ఒక విధంగా మిమ్మల్ని మీ తెలిసిన వారు అయిన వారితో కొంత అవమానపడి మీతో వారితోనే కలహించే సూచనలు కూడా ఈ మాసం ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో కూడా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయినా మీకంటే ఉన్నతాధికారులతోటి, మీకంటే కింది స్థాయి వారితో కూడా ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం అంతా గడపాలి. ఇక మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను నేరుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.